ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్వి, నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్ లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్ మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సారు ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక సో నువ్వు దేని గురించి వరి అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం 6th క్లాస్ లోని ఎక్సైజ్ నెంబర్ 5.5 యొక్క మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. చాలా మంది ఈ 5.5 ఎక్సైజ్ అడుగుతున్నారు. సో అన్ని ఎక్సైజ్ లో అప్లోడ్ చేస్తానండి. సో దీని తర్వాత 5.4 వస్తుంది, ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు కనుక ఈ ఎక్సైజ్ అని నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంకా ఆలస్యం కన్నా వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు ఏదైనా చేయాలి, ఒక లైక్ అయితే చేయాలి. కమాండ్ లైక్ ఇట్. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఆర్ మోడల్స్ ఆఫ్ పర్పెండిక్యులర్ లైన్స్? ఈ కింద వాటిలోని ఏవి మనకి పర్పెండిక్యులర్ లైన్స్ మోడల్స్ అంటే ఎగ్జాంపుల్స్. వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ లైన్స్? సో అంటే అవి అవుతాయా కాదా చెప్పాలి. అయితే ఎస్ అని రాయాలి, లేదంటే నో అని రాయాలి. అసలు పర్పెండిక్యులర్ లైన్స్ అంటే ఏంటి నేను చెప్పాను. ఏవైనా 2 లైన్స్ మధ్యన యాంగిల్ 90 degrees ఉందనుకోండి, దట్ ఈస్ కాల్డ్ పర్పెండిక్యులర్ లైన్స్. దెన్ దోస్ లైన్స్ ఆర్ కాల్డ్ పర్పెండిక్యులర్ లైన్స్. See here, this is one line, this is another line. If you see, the angle between these 2 lines is 90 degrees. The angle between these 2 lines is 90 degrees. So these lines are called perpendicular lines. These lines are called perpendicular lines. So ఈ రెండు లైన్స్ మధ్యన యాంగిల్ 90 degrees ఉంది కనుక 90 degrees అంటే perpendicular. 90 degrees అంటే perpendicular. సో కనుక 90 degrees రెండు లైన్స్ మధ్యన ఉంది కనుక ఈ రెండు లైన్స్ మనం perpendicular lines అంటాం. Perpendicular lines అంటాం. The angle between 2 lines is 90 degrees. Then those lines are called perpendicular lines. Perpendicular lines. 90 degrees అంటే ఏంటి? రైట్ యాంగిల్. ఇలా కూడా అనొచ్చు. The angle between 2 lines is right angle. Then those lines are called perpendicular lines. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ బోర్డు యొక్క ఈ ఎడ్జ్ కూడా perpendicular lines. చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇంకా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ కింద ఎడ్జ్, ఆ సైడ్ ఎడ్జ్ కూడా పర్పెండిక్యులర్. ఈ వాల్ ఉంది కదా, ఈ వాల్ కి ఆ కార్నర్ ఏదైతే ఉందో అది పర్పెండిక్యులర్ లైన్స్. ఈ కార్నర్ కూడా పర్పెండిక్యులర్ లైన్స్. ఆ డౌన్ కార్నర్ కూడా పర్పెండిక్యులర్ లైన్స్. అండ్ దట్ డౌన్ కార్నర్ ఆల్సో పర్పెండిక్యులర్ లైన్స్. ప్రతిదీ పర్పెండిక్యులర్ లైన్. ఇఫ్ యూ సీ బై యువర్ హార్ట్, దెన్ డెఫినెట్లీ యూ కెన్ సీ. నౌ సీ ద అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ ఏ టేబుల్ టాప్. ఒక టేబుల్ ఉంది టాప్. సో లోపల మనకి ఏంటంటే ఇలా వస్తుంది, చిన్న వస్తుంది. సో ఇప్పుడు ఈ టేబుల్ టాప్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఎడ్జెస్ ఇది ఈ రెండు పర్పెండిక్యులర్ లైన్స్, ఈ రెండు కూడా పర్పెండిక్యులర్ లైన్స్, ఈ రెండు కూడా పర్పెండిక్యులర్ లైన్స్, ఈ రెండు. సో ద అడ్జసెంట్ సైడ్స్. సో అడ్జసెంట్ సైడ్ అంటే ఈ పక్కన ఉన్న సైడ్స్ పర్పెండిక్యులర్ లైన్స్ కాదా ఉన్నాడు. ఎస్, దిస్ ఆన్సర్ ఇస్ ఎస్. సో ఇట్ ఈస్ పర్పెండిక్యులర్ లైన్స్. ఏం రాయాలి? ఎస్. ఎస్ పెట్టి కామన్ పెట్టి మళ్ళీ రాసాను. ద అడ్జసెంట్ యాంగిల్స్ ఆఫ్ ద అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ టాపుల్ టేబుల్ ఆర్ పర్పెండిక్యులర్ లైన్స్. ఇక్కడ రాస్తాం ఆర్ పర్పెండిక్యులర్ లైన్స్. ఆర్ పర్పెండిక్యులర్ లైన్స్. నెక్స్ట్, ద లైన్స్ ఆఫ్ ఎ రైల్వే ట్రాక్స్. సియర్ రైల్వే ట్రాక్స్ లైన్స్ ఇలా ఉంటాయి. ఒక రైల్వే ట్రాక్ ఇది, ఇంకో రైల్వే ట్రాక్ ఇది. ఈ రెండు పర్పెండిక్యులర్ లైన్స్ కాదు. ఒకవేళ రైల్వే ట్రాక్స్ పర్పెండిక్యులర్ లైన్స్ అయితే ట్రైన్ ఈ ట్రాక్ మీద వెళ్ళాలా, ఈ ట్రాక్ మీద వెళ్ళాలా సో తెలియదు కనుక రైల్వే ట్రాక్స్ అనేవి పర్పెండిక్యులర్ లైన్స్ కాదు. సో ఇట్స్ రాంగ్. నో, ద లైన్స్ ఆఫ్ రైల్వే ట్రాక్ ఆర్ నాట్ పర్పెండిక్యులర్ లైన్స్. ఏం రాయాలి? నో, ద లైన్స్ ఆఫ్ రైల్వే ట్రాక్ ఆర్ నాట్ పర్పెండిక్యులర్ లైన్స్. నెక్స్ట్, ద లైన్ సెగ్మెంట్స్ ఫార్మింగ్ ఎల్. చూడండి, లైన్ సెగ్మెంట్ అంటే ఎల్లో 2 లైన్ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఇదొక లైన్ సెగ్మెంట్, ఇదొక లైన్ సెగ్మెంట్. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ 2 లైన్ సెగ్మెంట్స్ మధ్యన యాంగిల్ ఉంది. దిస్ యాంగిల్ ఈస్ రైట్ యాంగిల్. సో ఇట్ ఈస్ ఎ పర్పెండిక్యులర్ లైన్. ఎస్, ద లైన్ సెగ్మెంట్స్ ఫార్మింగ్ ఎల్ ఆర్ పర్పెండిక్యులర్ లైన్స్ అని రాయాలి. ఎస్, ద లైన్ సెగ్మెంట్స్ ఫార్మింగ్ ఎల్ ఆర్ పర్పెండిక్యులర్ లైన్స్ అని రాయాలి. నెక్స్ట్, ద లెటర్ వి. నో. సో వీలోకి చూడండి గ్యాప్ చాలా
తక్కువ ఉంది, అంటే ఎక్యూట్ యాంగిల్ ఉంది, రైట్ యాంగిల్ లేదు. రైట్ యాంగిల్ ఉంటే పర్పెండిక్యులర్, బట్ రైట్ యాంగిల్ లేదు. ఒకవేళ వి కనుక రైట్ యాంగిల్ అయింది అనుకోండి, అది ఎల్ అయిపోద్ది. అదేమవుతుంది? ఎల్ అయిపోతుంది. కనుక సో వి, ద లెటర్ వి ఈజ్ నాట్ పర్పెండిక్యులర్ లైన్స్. ద లెటర్ వి ఈజ్ నాట్ పర్పెండిక్యులర్ లైన్స్. సో అదండి. నెక్స్ట్, let PQ be the perpendicular line to the line segment XY. PQ ఇలా తీసుకుందాం. సో దిస్ ఇస్ ద లైన్ సెగ్మెంట్ PQ. PQ, ఈ PQ అంట ఈ XY కి పర్పెండిక్యులర్ అంట. XY వాడు ఏదైతే ఇచ్చాడో అదే రాస్తున్నాం. Let PQ be the perpendicular to the line segment XY. Let PQ and XY intersect at A. ఈ రెండు కూడా A అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. A అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. Find angle PAY. PAY. చూడండి. What is this angle? Right angle. This is what? Right angle means 90 degrees. So therefore, angle PAY is equal to 90 degrees. Angle PAY is equal to 90 degrees. So means these two lines are perpendicular lines, means this is 90 degrees, this angle is also 90 degrees, this angle is also 90 degrees, this angle is also 90 degrees, like this. Next, there are two set square in your box. What are those angles? Means what are the measurements of the at corners? సో మీ దగ్గర రెండు సెట్ స్క్వేర్స్ ఉన్నాయి. ఆ రెండు సెట్ స్క్వేర్లోని కార్నర్స్ దగ్గర ఏర్పడిన యాంగిల్స్ ని మెజర్ చేయండి. నేను ఈజీగా ఉంటుందని రాశాను టెక్స్ట్ బుక్ లో. వాట్ ఆర్ ద మెజర్స్ ఆఫ్ ది కార్నర్స్, ద సెట్ స్క్వేర్ కార్నర్స్? డూ దే హ్యావ్ యాంగిల్ ఇన్ కామన్? ఆ రెండు సెట్ స్క్వేర్ లో ఏదైనా ఒక యాంగిల్ కామన్ గా ఉందా అని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర సెట్ స్క్వేర్ ఉన్నాయి కదా, సో ఒకసారి ఓపెన్ చేసుకుని చూస్తే, సో దీస్ ఆర్ ద సెట్ స్క్వేర్స్. ఆల్రెడీ నేను కాన్సెప్ట్ లో చూపించాను, ఎక్స్ప్లెయిన్ చేశాను కూడా. ఒకవేళ ఎవరైనా కాన్సెప్ట్ చూడలేనట్లయితే కింద డిస్క్రిప్షన్ లో కాన్సెప్ట్ ఉంటుంది, లేదంటే ప్లేలిస్ట్ లో మన 6th క్లాస్ వీడియోస్ ఉంటాయి. కనుక అందులో కానీ ఇందులో కానీ వెళ్ళి మీరు ముందు కాన్సెప్ట్ చూడండి. అప్పుడు మీకు సెట్ స్క్వేర్ అంటే ఏంటో తెలుస్తుంది, దీని యొక్క యూజ్ ఏంటో మీకు తెలుస్తుంది. మీకు ఎవరికైనా దీని యొక్క యూజ్ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో రాయండి, ఎస్ దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ టూ సెట్ స్క్వేర్ అని రాయండి, చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు సెట్ స్క్వేర్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు ఈ రెండు సెట్ స్క్వేర్స్ ని నేను డ్రా చేస్తాను. ఇది ఒక సెట్ స్క్వేర్, ఇది ఒక సెట్ స్క్వేర్. చూడండి, ఐ హావ్ డ్రాన్ సేమ్. దిస్ ఇస్ వన్ సెట్ స్క్వేర్, దిస్ ఇస్ వన్ సెట్ స్క్వేర్. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ రెండు లైన్స్ కూడా మనం ఇప్పుడే నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం? పర్పెండిక్యులర్ లైన్స్. కనుక దిస్ ఈస్ 90 degrees అండ్ దిస్ ఈస్ ఆల్సో 90 degrees. ఓకేనా? ఇంకా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇందులో ఇక్కడ 1 to 20 ఉంది, ఇక్కడ కూడా 1 to 20 ఉంది. సో ఈ సైడ్ ఎంత అయితే ఉందో ఈ సైడ్ కూడా అంత ఉంది. అంటే ఏంటి? సో sides are equal. If two sides are equal, then opposite angles are equal. ఎంత ఈక్వల్? ఇది 90 అయితే మొత్తం 180 కదా, అంటే ఇంకెంత ఉంది? 90 ఉంది. సో మొత్తం 180 degrees. The sum of the angles in a triangle is 180 degrees. ఈ 180లో ఇది 90 తీసేసుకుంది ఆల్రెడీ. ఇంకా మనకి 90 ఉన్నాయి. ఇంకా 90 ఉందంటే సో మనకి ఎంత అవ్వాలి? ఖచ్చితంగా 45 తీసుకుంటే మనకి 90 అవుతుంది. అంటే ఈ యాంగిల్ 45 degrees, ఈ యాంగిల్ కూడా 45 degrees. సో అంటే దీని పేరు ఏంటి మనకి? 45 90 degrees సెట్ స్క్వేర్. 45 90 సెట్ స్క్వేర్ దీని పేరు. ఇక్కడ చూద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇది 90 degrees ఉన్నాయి. ఈ రెండు యాంగిల్స్ ఫైండ్ చేయాలి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇది ఎంతైతే ఉంటుందో దీనికి ఇది డబుల్ ఉంటుంది. బాగా అబ్జర్వ్ చేయండి. సో ఇది ఎంతైతే ఉందో దీనికి ఇది డబుల్ ఉంది. అంటే సో చిన్న సైడ్ ఆపోజిట్ యాంగిల్ చిన్న యాంగిల్ ఉంటుంది, పెద్ద సైడ్ ఆపోజిట్ యాంగిల్ పెద్ద యాంగిల్ ఉంటుంది. అంటే ఇది ఎక్స్ అనుకుంటే ఇది 2x అవుతుంది, ఎందుకంటే సో డబుల్ ఉంది కనుక. అంటే సో ఆల్రెడీ 90 ఒకటి అయిపోయింది, ఇంకా మన దగ్గర 90 ఉంది. సో ఇప్పుడు ఈ 90ని మనం ఏం చేయాలంటే 3 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. 3 ఈక్వల్ పార్ట్స్ చేసి దీనికి ఒక పార్ట్ ఇవ్వాలి, దీనికి 2 parts ఇవ్వాలి. సో 90ని 3 ఈక్వల్ పార్ట్స్ చేస్తే 30 isn't it? సో అందులో ఒక 30 దీనికి ఇస్తే ఇది 30 degrees అవుతుంది.
ఇంకా 30 30 60 ఇది 60 degrees అంటే దీని ఈ సెట్ స్క్వేర్ ఏంటి 30 60 90 సెట్ స్క్వేర్. సో ఈ సెట్ స్క్వేర్ 30 60 90 సెట్ స్క్వేర్, ఈ సెట్ స్క్వేర్ 45 45 90 సెట్ స్క్వేర్. ఓకే, సో వాడు అడిగింది రాస్తాం. There are two set square in your box. Yes. What are those angles or what are the measurements at the corners? Corners దగ్గర ఇది 30, ఇది 60, ఇది 90, ఇది 45, ఇది 45, 90. Okay. Next. Do they have any angle in common? ఈ రెండిట్లో ఏదైనా కామన్ యాంగిల్ ఉందా? బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 90 ఉంది, ఇక్కడ 90 ఉంది. ఇక్కడ రాస్తున్నారు. Yes. They have common angle. They have common angle 90 degrees. They have common angle 90 degrees. చూడండి బాగా అబ్జర్వ్ చేస్తే ఇది 90 degrees. ఇందులో కూడా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇది 90 degrees. సో రెండిట్లో కూడా మనకి 90 degrees అనేది కామన్. రెండిట్లో 90 degrees అనేది మనకి కామన్. నెక్స్ట్ 4th one కి వెళ్దాం. Study the diagram. So here L is perpendicular to M. So ఈ లైన్ L అంట M అనే లైన్ కి perpendicular అంట. ఈ లైన్ L అంట M అనే లైన్ కి perpendicular. ఈ డయాగ్రామ్ ని స్టడీ చేసి ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ రాయాలి. Let us see. Is CE is equal to EG? CE అంటే C నుండి E కి ఇది ఒక యూనిట్ డిస్టెన్స్, ఇది ఒక యూనిట్ డిస్టెన్స్. అంటే CE is equal to ఎంత 2 units. అది సెంటీమీటర్లో మీటర్లో మనకి ఏమి ఇవ్వలేదు కనుక జస్ట్ యూనిట్స్ అనుకుంటాం. నెక్స్ట్ ఈజీ. ఈజీ అంటే ఇది ఒక యూనిట్, ఇది ఒక యూనిట్. సో ఈజీ కూడా ఎంత వచ్చింది మనకి 2 units. అంటే మనకి సిఈ 2 units వచ్చింది, ఈజీ కూడా 2 units వచ్చింది. సో ఇప్పుడు కరెక్ట్ అవుతుందా రాంగ్ అవుతుందా? ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. సో ఎస్, సిఈ ఈజ్ ఈక్వల్ టు ఈజీ. సిఈ ఈజ్ ఈక్వల్ టు ఈజీ. బాక్స్ పెట్టేసి దేర్తో పెట్టండి, అయిపోయింది. నెక్స్ట్, డస్ పిఈ బైసెక్స్ సిజీ? పిఈ అంటే ఈ లైన్. సో పిఈ లైన్ బైసెక్స్ సిజీ. బైసెక్స్ అంటే చూడండి, బై అంటే 2, సెక్స్ అంటే ముక్కలు చేయడం, సోల్ అంటే విడగొట్టడం. 2 సమాన భాగాలుగా విడగొట్టడం. బైసెక్టింగ్ మీన్స్ డివైడింగ్ ఈక్వల్లీ ఇంటూ 2 pieces. డివైడింగ్ ఈక్వల్లీ ఇంటూ 2 pieces. ఓకే, సో పిఈ అంటే ఇదే కదా, దిస్ ఈస్ కాల్డ్ పిఈ లైన్. సిజీ, సి అంటే ఇక్కడ ఉంది, జీ అంటే ఇక్కడ ఉంది. చూడండి 1 2 1 2. ఎస్, సో ఇక్కడ 2 units, అక్కడ 2 units. మొత్తం సీజీ ఎన్ని ఉన్నాయి? సో 1 2 3 4 పార్ట్స్ ఉంటే ఆ సీజీ 4 parts ఏం చేస్తుంది? సో 1 2 1 2. సో ఈ పిఈ లైన్ అనేది 2 equal parts గా చేస్తుంది కనుక దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్. ఇక్కడ రాస్తారు ఎస్, ఎస్ పిఈ బైసెక్స్ సిజీ. ఎస్ పిఈ బైసెక్స్ సిజీ. వాడు ఏది తెస్తాడో అదే రాస్తాం, అక్కడే రాస్తాం. ఎస్ పిఈ బైసెక్స్ సిజీ. నెక్స్ట్, ఐడెంటిఫై ఎనీ 2 line segments ఫర్ పిఈ ఈజ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్. ఈ పిఈ అంట పర్పెండిక్యులర్ బైసెక్టర్ అయ్యే విధంగా 2 line segments మనం ఫైండ్ చేయాలి. ఓకేనా? సో ఆల్రెడీ ఒకటి ఇస్తాడు సిజీ లైన్ సెగ్మెంట్. సిజీ లైన్ సెగ్మెంట్ అనేది ఐడెంటిఫై ఎనీ 2 line segments. ఆల్రెడీ సిజీ బైసెక్టింగ్ కదా, సో సిఈ ఈజ్ ఈక్వల్ టు ఈజీ. నెక్స్ట్ ఇంకొంచెం ముందుకెళ్ళండి, బిఈ ఈజ్ ఈక్వల్ టు, ఇది కూడా కొంచెం ముందుకెళ్ళండి, బిఈ ఈజ్ ఈక్వల్ టు ఈహెచ్. బిఈ ఈజ్ ఈక్వల్ టు ఈహెచ్. నెక్స్ట్ ఇంకొంచెం ముందుకెళ్ళండి, డిఈ ఈజ్ ఈక్వల్ టు ఈఎఫ్. డిఈ ఈజ్ ఈక్వల్ టు ఈఎఫ్. మరి బిఈ ఈజ్ ఈక్వల్ టు ఈహెచ్ అయితే అదే లైన్ సెగ్మెంట్ అవుతుంది, బిహెచ్ లైన్ సెగ్మెంట్ అవుతుంది. డిఈ ఈజ్ ఈక్వల్ టు ఈఎఫ్ అయితే అదే లైన్ సెగ్మెంట్ అవుతుంది, డిఎఫ్ లైన్ సెగ్మెంట్. సో సిజీ బిహెచ్ డిఎఫ్. సో ఈ 3 కూడా మనకి ఈ పి అనే లైన్ సెగ్మెంట్ ద్వారా బైసెక్టింగ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్, ఆర్ దిస్ ట్రూ? ఇవి ట్రూ అవుతాయా ఫాల్స్ అవుతుంది? ఏసీ ఈజ్ గ్రేటర్ దెన్ ఎఫ్జీ. సో చూడండి ఏసీ, సో 1 unit 2 units. సో ఏసీ ఈజ్ ఈక్వల్ టు 2 units. FG only 1 unit.
చూడండి 2 యూనిట్స్ అనేవి 1 యూనిట్ కన్నా ఎక్కువే కదా ఆల్వేస్. సో ఇట్స్ ట్రూ, ఇట్స్ ట్రూ, ఇట్స్ ఎ ట్రూ వాల్యూ. నెక్స్ట్ C is equal to GH, CD అంటే ఎంత 1 యూనిట్, CD is equal to 1 యూనిట్. నెక్స్ట్ GH G నుండి H కూడా, అది కూడా 1 యూనిట్, GH that is also 1 యూనిట్. సో ఇట్స్ ఆల్సో ట్రూ, ఎందుకంటే CD 1 యూనిట్, GH కూడా 1 యూనిట్. నెక్స్ట్ BC లెస్ దాన్ EH, BC ఎంత 1 యూనిట్. సో BC is equal to 1 యూనిట్. EH, E నుండి H కి, సో 1 2 3 యూనిట్స్. సో అంటే ఇది కూడా కరెక్టే కదా. సో కంపేరింగ్ 1 యూనిట్ 3 యూనిట్స్ ఇస్ ద మోర్. సో అంటే ఇవన్నీ కూడా ట్రూయే. సో దిస్ ఇస్ ట్రూ అండ్ దిస్ ఇస్ ఆల్సో ట్రూ. సో ఇది ఫ్రెండ్స్ ఎక్సర్సైజ్ నెంబర్ 5.5 లోని మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వీడియో మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో అర్థమైతే మనకు కింద కామెంట్ సెక్షన్ లో ఎస్ సార్ ఐఎమ్ అండర్స్టాండింగ్ అని టైప్ చేయండి. నెక్స్ట్ మనం రేపు 5.4 అంటే దీని ముందు ఎక్సర్సైజ్ రేపు మనం కలుసుకుందాం. సో వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.